మార్కెట్ నుంచి తెచ్చుకున్న స్వీట్ పొటాటోని మట్టి ఏమీ లేకుండా శుభ్రంగా అయితే వాష్ చేసేసుకోండి. తర్వాత మీ దగ్గర ఇడ్లీ పాత్ర ఉంటే గనక ఈ విధంగా బాయిల్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకోండి. దాంట్లో ఒక స్పూన్ ఓట్స్, 2 స్పూన్ల గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. అలాగే పాత బెల్లం ఉంటే వేసుకోండి, లేదా మామూలు బెల్లమైనా పర్వాలేదు. కొద్దిగా సాల్ట్‌ని గూడా యాడ్ చేసుకోండి. మీరు బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటోని ముక్కల కింద కోసి ఈ విధంగా యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా బనానా గూడా తగినన్ని మిల్క్‌నైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్సీ జార్‌లో బ్యాటర్‌గా రెడీ చేసుకోండి. నెక్స్ట్ ప్యాన్‌లో కొద్దిగా నెయ్యి అనేది వేసుకోండి. నేనైతే ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యినే వేసుకున్నాను. ఎందుకంటే చిన్న బాబుకి పెడుతున్నాననమాట అందుకని. ఈ విధంగా లిడ్ పెట్టేసుకుంటే బాగా బాయిల్ అవుతుందనమాట. స్వీట్ పొటాటో వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మనకి నేచురల్‌గా దొరుకుతున్న ఆరోగ్యాన్ని అస్సలు వదులుకోకూడదండి. పైగా సీజన్ టైంలోనే దొరుకుతుంది కాబట్టి స్వీట్ పొటాటోని ప్రతి ఒక్కరూ తినండి. నేను లాస్ట్‌లో హనీనైతే యాడ్ చేస్తున్నాను. తింటూ ఉంటే టేస్టీగా ఉంటది. స్పాంజీగా, ఫ్లఫీగా